మాది కేశవపురం. నా పేరు కొప్పుల విజయ. మాకు 1 ఎకరం ఉంది. మాకు రైతు భరోసా పడ్డది. ఎన్ని పైసలు పడ్డాయి? 6,000. చేస్తురా? ఇప్పుడు ఈ పైసలు మీరు మందులకు ఉపయోగించుకుంటారా? అది వడ్ల కాదు. మరి ఇప్పుడు ప్రభుత్వం వల్ల ఇప్పుడు మీకు లాభమా నష్టమా? లాభమే ఉంది ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు నీలాగా కొంతమంది పడ్డాయా? నీకు ఒక్కదానికి పడ్డాయా? మీ దగ్గర అందరి పడ్డాయి. అందరు పడ్డాయా? జనగామ జిల్లా, జనగామ మండలం, గోబల్ కేశవపురం. నా పేరు ముక్త సంతోష. నేను రైతు భరోసా 6,000 పడ్డాయి. ఎన్ని ఎకరాలు భూమి? ఎకరమున్నరకు పడ్డాయా? ఎన్ని రూపాయలు పడ్డాయమ్మా? నాకు ఎకరమే. ఎకరమే. మరి పంట సాగు చేస్తున్నావా? చేస్తాను. మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లుంది? బాగుందా? ఇంకా ఇప్పుడు మీకు ఇంకా ఏమేం కావాలి? ఇంకా ఇక అంటే వడ్లు అట్లా గవర్నమెంట్ సబ్సిడీస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి సర్కార్ చాలా బాగుంది. మంచిగా వ్యవసాయదారులకు అయితే మాకు మంచిగా ఉన్నది. ఇప్పుడు గతం కంటే తొందరగా ఈ డబ్బులు పడితే చాలా బాగానే ఉంది. నిన్నటి రోజున 3 ఎకరాల డబ్బులు 18,000 పడ్డాయి. ఇచ్చినటువంటి డబ్బులు వ్యవసాయ ఖర్చులకు ప్రజలే ఉపయోగించుకుంటారు. అదేవిధంగా రైతులకు రేవంత్ సర్కారు చేసిన దానికి ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ కూడా ఏకకాలంలో చేసిన ఘనత ఒక రేవంత్ రెడ్డి సార్కే దక్కుతుందనేది మరొకసారి. అదేవిధంగా రైతులకు ఏదైతే విత్తనాలు సబ్సిడీ కానీ ఇంకా కొంతమంది అందుబాటులో రైతు వేదిక దగ్గర ఉంచాలనేది ఒక కోరిక. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ట్రాక్టర్ స్కీమ్స్ కానీ లేకపోతే కల్టివేషన్ కానీ అది కూడా ఒక భరోసాగా ఇచ్చాడు ఇప్పటివరకు. అది కూడా తొందరలోనే రైతులకు ఉపయోగపడితే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఇంకా కూడా కొంచెం రైతులకు సంబంధించింది ఫర్టిలైజరే కాకుండా కొంచెం సబ్సిడీ కూడా ఏ రకమైన విత్తమైనా కొంచెం సబ్సిడీ ఇస్తే ఇంకా బాగుంటుంది అనేది ఒక ఆలోచన. దాని ప్రకారం రైతులకు ఇప్పటివరకు అయితే హ్యాపీగా సంతోషంగా ఉన్నారనేది ఒక నేను మాత్రం హ్యాపీగా ఉన్నానని చెప్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ కూడా సబ్సిడీ విత్తనాలు కూడా సప్లై చేస్తుంది కదా, అది కొద్ది వరకే ఇస్తున్నారు. మిగతాది కూడా జలువులు కానీ తీసుకున్నాం. జలువులు కూడా ఇంకా కూడా మిగతా విత్తనాలు కూడా చిరుధాన్యాలు కూడా కొంచెం సబ్సిడీ ఏమైనా ఇస్తే ఇంకా కూడా రైతులు కొంచెం చిరుధాన్యాల మీద కూడా ఎక్కువ సాగు చేస్తారనేది చేయగలుగుతాం. ఊరికే చెప్పరు గ్రామ రైతు పేరు నాకు ఎకరన్నర భూమి ఉంది. రైతు భరోసా డబ్బులు పడ్డాయి 9,000 రూపాయలు. అందుబాటులో సకాలంలో డబ్బులు అందించినందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చేస్తున్నాము. అప్పటి స్కీముల కంటే ఇప్పుడు ఎకరానికి 1,000 రూపాయలు ఎక్కువ చేయడం కూడా రైతులకు మంచి ఉపయోగపడుతుంది. కాబట్టి మాకు అదే కాకుండా 6 స్కీములలో కూడా ఇంటి దీపాలు కానీ ఫ్రీగానే వస్తుంది రావడం జరుగుతుంది. సబ్సిడీ విత్తనాలు కూడా కొద్దిగా ఇంకా కొద్దిగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. వాళ్ళ రేషన్ కార్డులు కానీ ఇందిరామీలు కానీ ప్రతి ఒక్క దానిలో ముందడుగు నుండి అందుబాటులో చేయడం చేస్తుంది. కాబట్టి రెడ్డి గారికి గవర్నమెంట్కి మాకు ఏంటంటే ఈ వ్యవసాయ కమిటీ నుంచి వెళ్ళి ఎర్రజెక్క కానీ లేక నల్ల రేగడి కానీ భూసార పరీక్షలు చేస్తే ఎప్పుడు ఏ పంట ఎట్లా వేసుకుంటే బాగుంటుంది, ఏ మందులు పడితే బాగుంటుంది అనేది తెలుస్తుంది. కాబట్టి మాకు ముందంజలో ఉండి అటువంటిది చేసినట్టయితే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. నేను కేశవపురి గ్రామలే. నా పేరు మా గ్రామంలో 4 ఎకరాల వ్యవసాయం ఉంది. ఇప్పటి వరకు మా గ్రామంలో 3 ఎకరాల వరకు అందరికీ పడ్డాయి. ఈ లోపు సాయంత్రం వరకు నాకు కూడా పడతాయి. ఇంత క్రితం కూడా పడ్డాయి నాకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఈ పథకం గతం కంటే ఇప్పుడు మాకు అతి త్వరలో డబ్బులు పడుతున్నాయి. చాలా మంచిగా రైతులకు పెట్టుబడికి ఉపయోగపడుతున్నాయి. ఈ డబ్బులు వ్యవసాయానికి ట్రాక్టర్ ఖర్చులు కొన్ని చిన్న చిన్న ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మాకు చాలా మంచిగా ఉంది. మిగతా ఇంకా వ్యవసాయదారులకు కూడా ఇప్పుడు ఈ విత్తనాలు కూడా కొన్ని సబ్సిడీ ఇచ్చారు. అది కూడా బాగానే ఉంది స్కీమ్. ఇంకా అవి కూడా ఇంకా అందరు రైతులకి ఇంకా మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ
రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కారు వచ్చిన తర్వాత మాకైతే చాలా బాగుంది. కావున ఈ పథకాలన్నీ కరెక్ట్ టైంలో ఇచ్చినందుకు ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియదు. ఇప్పుడు ఈ వచ్చిన డబ్బులు ఏ రకంగా మీరు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు? మేము వచ్చిన డబ్బులు ఏంటంటే మేము ఇప్పుడు ట్రాక్టర్ కిరాయిలు ఉంటాయి, ఆ ట్రాక్టర్ కిరాయిలు, కలుపులు ఉంటాయి, నాటేసేదాన్ని ఈ డబ్బులు వేసిన డబ్బులు సరిపోతాయి, మీకు ఇంకా సరిపో ఇక సరిపోతుంది. ఇప్పటివరకు అయితే సరే ఈ రకంగా ఇచ్చినా కానీ మాకు సంతోషమే. ఇప్పటివరకు అయితే కొన్ని ఖర్చులు అయితే వెళ్తుంది, గతం కంటే మంచిగా ఉంది. మాది కేశాపురం గ్రామం. నా పేరు జయశంకర్. నాకు ఒక 2 ఎకరాలు ఉన్నది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కూడా 1000 రూపాయలు అదనంగా ఇస్తూ 2000 అదనంగా ఇస్తూ రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రైతులంతా ఆనందంగా ఉన్నారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. నేను కేశాపూర్ రైతు బిడ్డను. నా పేరు కొండ మహేందర్. నాకు 3 ఎకరాల 16 గుంటలు ఉంది. నిన్నటి వరకు 3 ఎకరాల వరకు పడ్డది. ఈరోజు మొన్న 4 ఎకరాల వరకు అందరికీ పడుతుంది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం 2000 అదనంగా ఇచ్చి రైతులను ఆదుకుంటుంది. ఈ డబ్బులు రైతులకు కల్టివేషన్కు, ఫర్టిలైజర్కు, కలుపు కూలీలకు ఉపయోగించుకుంటాము. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది. అందుకే మేము కూడా రైతులం కూడా ఆనందంగానే ఉన్నాం. నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? 3 ఎకరాల 16. నీకు గతంలో ఎన్ని ఎకరాలు పడేది పైసలు? మొత్తం మొత్తం పడేదా? ఇప్పుడు ఈ పైసలు ఏం చేయాలి? కలుపులో కానీ, కల్టివేషన్ కానీ, ఫర్టిలైజర్ కానీ ఉపయోగించుకుంటాం. ఓకే. ఇంకా మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రైతులు కావాలి? ఇట్లా ఇది రుణమాఫీ పూర్తి స్థాయిలో అందరికీ అందలేదు. అది ఖచ్చితంగా అందరికీ అందేటట్టు చూడాలి. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ రైతులందరికీ కాలేదు. కొందరు రైతులు అసంతృప్తిగా ఉన్నారు. రుణమాఫీ కూడా అందరికీ కావాలని గవర్నమెంట్ను కోరుచున్నాను. నమస్కారం, నా పేరు సౌమ్య. నేను ఓబుల్కేశ్వాపూర్ గ్రామము, జనగామ మండలం, జనగామ జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారిని. నా ఓబుల్కేశ్వాపూర్ క్లస్టర్లో వచ్చేసి ఇప్పటి వరకు 1630 మంది రైతులకు 3 ఎకరాల వరకు నిన్నటి వరకు రైతు భరోసా డబ్బులు జమ అయినవి. ప్రతి ఒక్కరికి మేము సమాచారం మా వ్యవసాయ శాఖ నుంచి సమాచారం చేరవేయడం జరిగింది మెసేజ్ రూపంలో. అందరు చూసుకున్నారు. చాలామంది మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. రైతు బంధు డబ్బులు పడ్డాయని సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ళు ఇప్పుడు ఈ సీజను చాలా తొందరగా డబ్బులు పడడం వల్ల వారికి ఇప్పుడు నాటేయడం కానీ, కలుపు తీయడం కానీ, వాళ్ళు దున్నుకోవడానికి ఆ పైసలు ఉపయోగపడుతున్నాయని రైతులు మాకు రైతు వేదికకు వచ్చి చెప్పుకుంటున్నారు. అలా మాకు సంతోషంగా ఉంది. ఈరోజు మళ్ళీ 4 నుంచి 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు కూడా జమ అవుతాయని చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు కొత్తగా పట్టా పొందిన రైతులు కూడా 50 నాకు వచ్చిన పట్టాదారు పాస్బుక్లు 50 వరకు వచ్చాయి. అందులో ఇప్పటి వరకు 45 మంది అప్లికేషన్స్ పెట్టారు. వాటిని కూడా మేము ఆన్లైన్ చేయడం జరిగింది. వాళ్ళవి కూడా త్వరలోనే రైతు బంధు వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇట్లా రాని వాళ్ళకు ఎట్లా వాళ్ళు చేసుకోవాల్సిన ఆలోచన? ఇప్పుడు రాని వాళ్ళకి అందరికీ మేము ప్రతి ఒక్క రైతుకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు వేదికకు వచ్చి అప్లికేషన్ ఇచ్చి ఎంట్రీ చేయించుకుంటున్నారు. వాళ్ళవి కూడా ఈ త్వరలోనే జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రైతులు ఏమంటారంటే భూసార పరీక్షలు జరగలేకుంటున్నాయి. మన భూసార పరీక్షల మీద అసలు మీరు ప్రభుత్వానికి ఎట్లా? భూసార పరీక్షల గురించి ఇప్పటికీ ప్రతి మండలంలో, ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్టు జరుగుతుంది. తర్వాత అన్ని గ్రామాలకు భూసార పరీక్షలు విస్తరిస్తాయి. కావున అప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా మా దగ్గరే రైతు వేదికలో భూసార పరీక్షలు చేసుకునే అవకాశం ఉంది. మేమే స్వయంగా రైతుల పొలాలకు వెళ్ళి భూసార పరీక్ష చేయడం జరుగుతుంది.